హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్. ఈరోజు మనం పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టి ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాగిన తర్వాత ఒక చిటికెడంత సాల్టు, చిటికెడంత కారం వేసుకుని, ఆయిల్ కాగిన తర్వాత పన్నీర్ ముక్కలను అందులో వేసుకుని ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే బాండీలో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, క్యారెట్, క్యాప్సికమ్, రుచికి సరిపడేంత సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపించుకోవాలి. అలా వేగిన తర్వాత ఒక పావు టీ స్పూన్ జీరా పౌడర్, పావు టీ స్పూన్ ధనియా పౌడర్, ఒక టేబుల్ స్పూను ఫ్రైడ్ రైస్ మసాలా పౌడర్ దొరుకుతుందండి సూపర్ మార్కెట్లో, అది వేసుకోవాలి. సోయా సాస్, వెనిగర్ వేసుకుని అది కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి రైస్, ఆ రైస్ని అందులో వేసుకుని ఆ మసాలా ఫ్లేవర్ అంతా రైస్కి పట్టే వరకు కలపాలి. అలా కలిపిన తర్వాత ముందుగా వేపించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా అందులో వేసుకుని ఒకసారి కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి మూత పెట్టి. అలా మగ్గిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్. పిల్లలకి లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా అయిపోతుందండి, ట్రై చేసి చూడండి.